హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చేయబోయే వీడియో అనమాట. పులుపు వడియాలు కొబ్బరి ముక్కలతోటి చిన్న పులుపు వేసుకొని కూర చేసుకున్నామండి. ఎదురు కూర చేసుకున్నాం. నేను వడియాలన్నీ వేపుకున్నాను అనమాట. వేపితే టేస్ట్ బాగుంటుంది. అందుకోసం నేను లైట్గా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, కలర్ మారింది కదా. ఇప్పుడు ఇది వడియాలని తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోండి, నేను తీసి పెట్టుకున్నాను అనమాట ఒక పక్కకి. ఇదిగోండి కొబ్బరి నేను ఇలాగా పెంకులు తీసుకుని ఇలా ఉంచుకున్నాను అనమాట. చిన్న ముక్కలు కోసుకోవాలి, చూపిస్తాను కోసి. చూసారు కదా, కొబ్బరి ముక్కలు ఇలాగా కోసేసుకున్నాను. సన్నంగా ఇలా ముక్కలు కోసేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కోసుకున్నాను అనమాట. చింతపండు నానబెట్టుకున్నాను. చూసారు, కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను అనమాట. అలాగే జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను. మినపప్పు వేసాను. అవి చిప్పట్లాడితే అందులోకి ఉల్లిపాయలు కూడా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటాను అనమాట. చూసారు కదా, వేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. దీనికి అవసరం లేదు, కానీ కొంచెం వేసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేయలేదు కదా, అందుకే వెల్లుల్లి వేస్తే అల్లానికి మనకి వాసన వస్తుంది. బాగా వేసుకోవాలి. ఇది ముక్కల్ని వాటర్ వేసి కడుక్కోవాలండి. ముక్కలు ఇలాగా వేసేసుకోవాలి పోట్లని. ఇది వేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయ్యాక ఉప్పు కారాన్ని వేసుకోవాలి. ముక్కలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూసారా, సాల్ట్ వేసుకున్నాను, అలాగే కారం వేసుకున్నాను. అంటే ఫస్ట్ కూడా వేసేసుకున్నాను. కొద్దిగానే కలిపిస్తాను. బాగా కలుపుకోవాలి. బాగా కలిసినంత వరకు చేసి చూసారు కదా, మంచంతా కలిసిపోతున్నాను ఆయిల్లోనే. ఇప్పుడే ఇలాగా వండుకోవచ్చాను. ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చూసారు కదా, మనకి ఎలాగా ఫ్రై అయ్యాయో మొత్తం ఉంటాను ఉల్లిపాయలు ఇవన్నీ. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తాను. ఇందులో వాటర్ వేసేస్తాను. చూసారు, మనకి అంత బాగా కలర్ఫుల్గా వస్తుంది. చాలా బాగుంటుంది అండి. చింతపండు తినచ్చు. వాటర్ వేసి ఇది ఉడికేలోపు చింతపండు మొగ్గుని కూడా వేసేసుకున్నామండి. కొంచెం ఇది ఉడకనిచ్చాక కదా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మొగ్గు వేసుకున్నాను, చింతపండు మొగ్గు. చింతపండు మొగ్గేసి నాకు కొద్దిగా వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం కలుపుకోవాలి. ఇలాగా ఇది ఉడుకుతుంది కదా. ఇది ఉడికిన ఒక 5 నిమిషాల తర్వాతకి వడియాలు వేసుకుందాం. ఎందుకంటే మన ఇంట్లో తయారు చేసుకున్న వడియాలు అనుకోండి, పోపులోనే వేసుకుందాం. కానీ ఇప్పుడు బయట కొన్నాయి కాబట్టి అవి ఏంటవుతుంది తెలుసా, మెత్తగా ఉంటాయి, బేగి ముక్కలు విడిపోతాయి అన్నమాట. అందుకోసం ఇవి కొంచెం ఉడికాక అవి వేసుకుందామని లాస్ట్లో ఉంచాను అనమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయింది లేదో చూసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ అండి వేసేసుకుందాము. ఎందుకంటే పులుపు వేసాం కదా, అందుకోసం. ఇందులో కొద్దిగా బెల్లాన్ని వేసుకున్నాను. మా నాన్నగారికి ఇలాగా వండడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇలా కొబ్బరి ముక్కలు పెద్ద వడియాలు చేయించేవారు అనమాట. పుల్లగుండు వడియాలు. కూర ఉంటుంది కదా, కూరతో తయారు చేసుకుని వడియాలు చేసేవారు. అందులో ఈ కొబ్బరి ముక్కలు ఇలాగా చింతపండు రసం వేసి బెల్లం వేసుకొని వడియాలు వేసుకొని చేయమనేవారు మా అమ్మగారు చేసేవారు అనమాట. పాతకాలం అంటారు ఉంటుంది. చూసారు కదా, బెల్లం ముక్కలు ఇందులో ఆఫ్ వేసుకున్నామండి. మీరు తక్కువ తింటారనుకుంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. చూసారు కదా, 2 ముక్కలు వేసుకున్నాను. ఈ ముక్క మాత్రం వేసేసుకుంటాను అనమాట. ఇది ఒక 5 నిమిషాల్లో కరిగిపోతుంది. ఇది చూసారు కదా, ఉడికే కదా. అందులో వడియాలు వేసేసుకున్నప్పుడు వేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడు ఇది ఉడుకుతాయి వీటిలో.
కొంతమందికి ఈ జ్యూసే కలుపుకొని తినాలా అనుకుంటారండి, తినొచ్చు. లేదు కొంతమంది రసం వేసుకొని ఇది తినాలన్నా తినలేరండి, ఇదే తినాలనిపిస్తుంది అనమాట. ఇంత టేస్ట్గా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇలాగా మా నాన్నగారికి ఇష్టం అండి ఇలా చేయడం అంటే. పెద్ద పెద్ద వడియాలు, ఇలా చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద వడియాలు చేస్తే మనకి ఇలాగ కొబ్బరి ఉంటుంది కదండి, దేవుళ్ళ కాటికి కొట్టేటప్పుడు, అవి ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో చేసేటప్పుడు ఉంటాయి కదా. ఒకసారి ఇలా చేయండి పిల్లలకి. మినపొడియాలు తినేవాళ్ళు మినపొడియాలు తింటారు, కొబ్బరి ముక్కలు తినాలని ఇష్టమైన వాళ్ళు ఈ విధంగా తీపి తీపిగా ఉంటాయి కదా, పుల్ల పుల్లగా తీపి తీపిగా పిల్లలకి ఇష్టంగా నేర్పించండి. జుత్తులన్నీ ఊడిపోతున్నాయి అంటారు కదండి, అలాంటప్పుడు ఇది కొబ్బరి బాగా చట్నీ కానీ చేసుకొని కానీ, అలాగే కొబ్బరి పచ్చడి కూడా చేసుకొని అనమాట ఇలా ముక్కలు వేసి వండుకొని తిన్నా బాగుంటుంది. హెయిర్కి బాగుంటుంది అనమాట, కంటికి కూడా మంచిదని, ఒంటికి కూడా మంచిదే అనమాట. ఒకసారి ఇలాగ ట్రై చేయండి, ఒకసారి చేసి పెట్టండి పిల్లలకి. చాలా చాలా ఇష్టంగా తింటారు, పెద్దలు కూడా తింటారనమాట. మినుపు వడియాలు కదా, ఒంటికి పిల్లలకి బలం కూడా. పెద్దలు తిన్నా బలమే, పిల్లలకి తిన్నా బలమే అనమాట. మీరు ఇంట్లో తయారు చేసుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట కొనేకంట.